కూలి పనుల కోసం తమిళనాడు వెళ్తూ మార్గ మధ్యలో టీ తాగేందుకు ట్రైన్ దిగి తప్పిపోయిన సుక్కు ఎట్టకేలకు తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు. 22 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులకు దూరమై అప్పటి నుంచి బ్రతుకు తెరువు కోసం కూలీ కూడా లేకుండా వెట్టి చాకరీ చేస్తూ తమిళనాడులో జీవనం సాగించాడు. ఇటీవల తమిళనాడు కార్మిక శాఖ అధికారుల దాడులతో సుక్కు వెట్టి చాకరీ వ్యవస్థ నుండి బయటపడ్డాడు. ప్రస్తుతం అప్పారావు తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడంతో అప్పారావుతో పాటు కుటుంబ సభ్యులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన సుక్కు 22 ఏళ్లుగా కూలీ నాలీ లేకుండా వెట్టి చాకరీ చేస్తూ గడిపాడు. అయితే గత 10 రోజుల క్రితం తమిళనాడులో కార్మిక శాఖ అధికారులు పలు వ్యాపార రంగ సంస్థలపై దాడులు నిర్వహించారు. అలా చేసిన దాడుల్లో అప్పారావు 20 ఏళ్లుగా కూలీ లేకుండా వెట్టి చాకరీ చేస్తున్నాడని గుర్తించారు. అనంతరం అతన్ని ఓ ప్రభుత్వ వసతి గృహానికి చేర్చి అతని వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. 20 ఏళ్లుగా వెట్టి చాకరీ చేస్తున్న సుక్కు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. అనంతరం పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు అప్పారావు ఫోటో పంపించి అతని ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. మన్యం జిల్లాకు చెందిన జాతాపు ఆదివాసీ తెగకు చెందిన అప్పారావు అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం తన గ్రామానికి చెందిన పలువురితో కలిసి రైల్లో పాండిచ్చేరి బయలుదేరాడు. అలా రైలు తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత మార్గ మధ్యలో ఒక స్టేషన్లో ఆగింది. వెంటనే అప్పారావు టీ తాగేందుకు ట్రైన్ నుండి కిందకు దిగాడు. టీ తాగి తిరిగి స్టేషన్కు వచ్చి చూసేసరికి ట్రైన్ కనిపించలేదు. అధికారులను అడగ్గా ట్రైన్ వెళ్లిపోయిందని తెలియజేశారు. అయితే సుక్కు వద్ద డబ్బులు లేకపోవడంతో 2 రోజులు అటు ఇటు తిరిగి ఏం చేయాలో పాల్పోక తినటానికి తిండి కోసం తమిళనాడులోని ఓ వ్యక్తి వద్ద గొర్రెల కాపరిదారుడిగా పనిలో చేరాడు. సుక్కుకి కూలి డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దనే ఉంచుకున్నాడు ఆ యజమాని. అప్పారావు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా దాదాపు 20 ఏళ్లు వెట్టి చాకరీ చేస్తూ అక్కడే ఉండిపోయాడు సుక్కు. అయితే ఇటీవల శివగంగ జిల్లా కందపక్కలం ప్రాంతాల్లో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో సుక్కు వారి కంటపడ్డాడు. అధికారులు సుక్కుతో మాట్లాడి వివరాలు సేకరించి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు సుక్కు ఫోటో పంపించి వివరాలు తెలియజేశారు. సుక్కు ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియచేయాలని పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు అధికారులు. అయితే అప్పారావు అసలు పేరు కొండగొడ్రే సుక్కు. ట్రైన్ దిగి తప్పిపోయిన తర్వాత తన పేరు మార్చుకుని అప్పారావు అని పెట్టుకున్నాడు. పేరు మారడం, వయసు పెరగడంతో పోలికలు మారడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. చివరికి జిల్లాలో పలువురు యువకులు సుక్కు ఫోటో పట్టుకుని వెతుకుతూ సుక్కు కుమార్తె ములక్కాయల వలసలో ఉందని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అలా అప్పారావు ఆచూకీ తెలుసుకుని ఎట్టకేలకు కుమార్తెకు అప్పారావును అప్పగించారు. దీంతో అప్పారావు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అంతేకాకుండా 22 ఏళ్ల కూలీ లేకుండా పని చేయించుకున్న యజమాని వద్ద నుండి కూలీ డబ్బులు వసూలు చేసి అందించడంలో అప్పారావు జీవనోపాధికి మేకల యూనిట్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హామీ ఇచ్చారు.